శ్రీగణేశాయ నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్యాం నమామ్యహం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మహావిష్ణుకు ఏకాదశి తిథి అంటే చాలా ప్రీతికరమైనది. మనకు మాసానికి 2 ఏకాదశులు, శుక్లపక్ష ఏకాదశి, బహుళపక్ష ఏకాదశి అని వస్తాయి. అయితే అన్ని ఏకాదశిలో కూడా అత్యంత విశిష్టమైన ఏకాదశి ఉత్పన్న ఏకాదశి. మనకు ఆదివారం రోజు బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ప్రతి ఏకాదశికి ఒక పేరు ఉంది. ఆ పేరుకు తగ్గట్టుగా ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత ఉంది. అన్ని ఏకాదశిలలోకి ఉత్పన్న ఏకాదశి ఎందుకు శ్రేష్టమైనది అంటే, ఉత్తరాయణము అంటే దేవతలకి స్టార్ట్ అయినాక, అంటే ఉదయారంభం అయినాక దేవతల కాలానికి ఉత్తరాయణం ముందుగా, ఒక్కోసారి ఉత్తరాయణం తర్వాత ఉత్తరాయణం ముందుగా వచ్చేది కాబట్టి ఈ ఏకాదశి చాలా విశిష్టమైనది. అందులో విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. అయితే దీనికి ఒక కథ ఉంది. చంద్రామంతి అనే ఒక రాజ్యం ఉంది. అది బదరికావనానికి దరిదాపుల బద్రీనారాయణ పుణ్యక్షేత్రం, కేదార్నాథ్ బద్రీనాథ్ అని ఉంటుంది కదా, విని ఉంటారు. ఆ బద్రీనాథ్ పరిసరాలకి చంద్రమతి అనే మహానగరం ఉంది. దాన్ని పరిపాలించేవాడు మూరా అనే రాక్షసుడు. దాన్ని ఆక్రమించుకొని నగరాన్ని పరిపాలిస్తుంటాడు. ఆయన అందరూ అసురులాగానే అనేక విధాలైనటువంటి కృత్యాలు, అసుర కృత్యాలు అంటే క్రూరమైన చేతుల చేత దేవతలను మునులను హింసిస్తుంటాడు. యజ్ఞాలన్నీ విఘ్నం చేస్తూ, యజ్ఞ ఆవిర్భావం ఇచ్చేటప్పుడు రక్త మాంసాలు గుమ్మరిస్తూ, అనాచారంగా ప్రవర్తిస్తూ, తన కంటికి ఇంపైనటువంటి స్త్రీలను హింసిస్తూ, బ్రాహ్మణ పూజా విధానాలకి, పితృకర్మలకు, వాళ్ళు చేసే పుణ్యక్రతువులకు అడ్డువలుగు ఉండి చాలా వేధిస్తూ ఉంటాడు. అతని మాటనే వినాలనిగా ఆ హింసలు అనేకంగా తట్టుకోలేక దేవతలు, బ్రాహ్మణులందరూ వైకుంఠానికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. స్వామి, ఈ మురా అనే రాక్షసుని ఆగడాలు మితిమించిపోతున్నాయి, మేము ఏం చేయలేకపోతున్నాము. ఆ మురాసురుణ్ణి మీరు ఎలాగ సంహరించి లోక కళ్యాణంకు చేసి మమ్మల్ని కాపాడండి ప్రభు అని భూలోకం నుంచి వచ్చినటువంటి ఋషులు, దేవలోకంలో ఉన్న దేవతాగణాలు, యక్ష కిన్నెర కింపురుషాది వాళ్ళందరూ కూడా అన్ని లోకాలను సంచరిస్తుంటాడు. వాడు త్రిమూర్తుల నుంచి మరణం లేని వరాన్ని పొంది ఉన్నాడు. అయితే పురుషుల చేత చనిపోవద్దు, ఆడవాళ్ళ అంటే చిన్న చూపు, స్త్రీలంటే ఈ వరాన్ని పొంది ఉన్నాడు. కాబట్టి ఇంత ఉన్నపాళంగా నేను ఇప్పుడిప్పుడే, మొన్ననే అవతారాలు అయిపోయాయి, ఇప్పుడిప్పుడే ఏమీ రూపాన్ని పొందాలి అని విష్ణుమూర్తి ముందు శక్తిని సమకూర్చుకోవాలి. కాబట్టి బదరికావనాన్ని, వైకుంఠం నుంచి బదరికావనానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా, బదరికం అంటే నిన్న మనకు రేగు పండ్లు, భోగి పండ్లు ఎందుకు పోస్తామంటే బదరికావనం అంటే రేగు పండ్లు. ఆ వనమంతా కూడా రేగు వృక్షాలతో, అంటే బదరీ ఫలాల వృక్షాలతో చిక్కగా ఉంటుంది. పెద్ద పెద్ద బదరీ ఫలాలు ఒక 2-3 తినగానే సుసాయనంగా ఆహారం సంపూర్ణంగా సరిపోతుంది. అందుకని చాలామంది మునులు అలకానంద నది, సరస్వతీ నది బాహ్యంగా ప్రవహిస్తుంది. చాలా స్వచ్ఛమైన తీయని జలాలు. అందుకని అక్కడ తపస్సు చేసుకోవడానికి పుణ్యస్థలి అని అనేక మంది ఋషులు అక్కడ ఉంటాడు. అది ఆ చంద్రావతి నగరానికి దరిదాపులో ఉండడం వల్ల తడవకు మురాసురుడు వచ్చి వాళ్ళని హింసించడం చేస్తుంటాడు. విష్ణుమూర్తి కూడా వెళ్ళి బదరికావనంలో తపస్సు చేస్తుంటాడు. అయితే ఆయన ఒక పంచప్రాయ ఉన్న, అంటే ప్రహ్లాదుని, ధ్రువుడి వయసులా అంతా ఉండి ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడు. మురాసుడు ఎన్నోసార్లు అటు సంచరించాడు, కానీ ఎవరో పిల్లడు అని వదిలిపెట్టిపోయాడు. ఋషులను, మునులను, విష్ణు భక్తులను సంహరించాడు. ఆ పిల్లడేదో ఆట కోసం ఉన్నాడు అనుకుంటాడు. అలాగా ఒక్కొక్కసారి సాలగ్రామ రూపంలో ఉండిపోతూ ఉంటాడు. అయితే ఏమవుతుందంటే, ధ్యానం చేస్తూ యోగ నిద్రలో ఉన్నటువంటి స్వామి ఒక చెట్టు వేరుపై ఇలాగా అనంత శయనిలాగా నిద్రిస్తున్నాడు, పడుకుంటాడు. అక్కడ ఉన్నట్టు చారులు, అతను మహావిష్ణువు ఈ మునులను, బ్రాహ్మణులను, అక్కడ దేవతాగణాలను కాపాడడానికి మారు రూపంలో తిరుగుతున్నాడని చారుల ద్వారా తెలుసుకొని ఆ స్థలానికి వచ్చి తన ఖడ్గం ద్వారా చంపడానికి దగ్గరగా వెళ్ళి ఖడ్గాన్ని ఎత్తుతాడు చంపడానికి. అప్పుడు విష్ణు యొక్క శరీరం నుండి అష్టభుజి అయినటువంటి శక్తి స్వరూపిణి లేస్తుంది. 5 పంచేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు, ఏకాదశ ఇంద్రియాల నుండి ఉద్భవించింది
ఒక అమ్మాయి ఉద్భవిస్తుంది, విష్ణువు నిద్రపోతూనే ఉంటాడు, నీలమైన రంగులో ఉద్భవిస్తుంది, విష్ణువు నుండి ఉద్భవించింది కాబట్టి ఆమెకు వైష్ణవి అని పేరు. ఆమె అష్టభుజి, 8 భుజాలతోని 8 కరాలతోని 8 ఆయుధాలను ధరించి 8 దిశలుగా దిగ్బంధనం చేస్తుంది. మురాసురు అనే రాక్షసుని చేసి సంహరిస్తుంది. అప్పుడే కన్నులు తెరిచినటువంటి శ్రీమన్నారాయణ ఎదుట ఒక పెద్ద పర్వతాకారుడైన రాక్షసుడు పడి ఉంటాడు. కళ్ళు తెరిచి చిరునగవుతోని చిద్విలాసంగా చూస్తుంటాడు. అష్టభుజి అయినటువంటి వైష్ణవిదేవి నమస్కరిస్తుంది. తండ్రి, మీ నుండి జనించిన దాన్ని అనగానే ఒక పుత్రికా వాత్సల్యం పొంగి 8 సంవత్సరాలు ఉన్న వయసు ఆ అమ్మాయిని పుత్రికా వాత్సల్యంతో చాలా ప్రేమగా సృజించి ఇక్కడి నుంచి ఆమె పేరు ఏకాదశి అని నామకరణం చేస్తాడు. ఆ రోజు తన శరీరం నుండి ఉత్పన్నమైంది కాబట్టి ఆమెను ఉత్పన్న ఏకాదశి, ఆ రోజు తిథి ఏకాదశి కాబట్టి ఉత్పన్న ఏకాదశి అని పిలుస్తారు. అలాగా మురాసురుణ్ణి చంపినటువంటి విష్ణు తేజము. మనకు విష్ణు అవతారాలు 21 అవతారాలు, దశావతారాలు అందరు తెలిసినవి. అందులో ఒకటి మోహిని అవతారం. సురాసురులకు, రాక్షసులకు, దేవతలకు అమృతాన్ని పంచేటప్పుడు మోహిని రూపాన్ని పొందుతాడు. అది వేరే శివపురాణంలో కూడా ఉంది కథ. భస్మాసురుడిని చంపేస్తాడు నృత్యం నేర్పే నెపంతో. భస్మాసురుడి వల్ల కూడా, రాక్షసుని వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. అలాగే ఇప్పుడు వైష్ణవి రూపంలో ఇప్పటికీ కూడా వైష్ణవి దేవాలయం జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. అక్కడ అమ్మ సాలగ్రామ రూపంలో మనకి దర్శనమిస్తుంది. ఆమె కంటే ముందు ఒక 8 సంవత్సరాల బాలికా విగ్రహం కూడా ఉంటుంది. అదే ఈ ఏకాదశి. అయితే ఈ ఏకాదశి ఇంతగా ఎందుకు అంటే, స్త్రీ యొక్క రూపంతో ఉద్భవించిన విష్ణుమూర్తికి ప్రీతికరమైన ఈ ఏకాదశిని స్త్రీలందరూ ఒక వ్రతంగా ఆచరిస్తారు. దీనివల్ల ఏంటంటే, గోధుమ పిండి కానీ బియ్యం పిండిలో కానీ పాలు చక్కెర కలిపి ప్రమిదగా చేసి 5వ తనాన్ని కోరుతూ సౌభాగ్యాన్ని వ్రతాన్ని చేస్తుంటారు స్త్రీలు. 5 దీపాలు లేక విష్ణువుకు ప్రీతికరమైనటువంటి 11 దీపాలు ఈ జ్యోతులు చేసి, పిండి జ్యోతులు చేసి ఆవు నెయ్యితో నింపి అమ్మవారి ముందు వెలిగించి అమ్మవారికి తమ మాంగళ్య రక్షణ కోసం పూజ చేస్తారు. ఏకాదశి రోజు ఉపవాసం చాలా శ్రేష్టము. ఉపవాసం అంటే నిరాహారము, పళ్ళు ఫలాలు కూడా ఏమీ స్వీకరించకుండా ఒట్టి నీరు మాత్రమే స్వీకరించి అది ఒక వ్రతము. అయితే ఈ వ్రతాన్ని చేస్తున్నప్పుడు గర్భిణీలుగా కానీ, చిన్న శిశువుకు పాలిచ్చే బాలింతలుగా కానీ, పిల్లతల్లులు కానీ ఉన్నప్పుడు వాళ్ళు పళ్ళు కానీ ఏదైనా పిండి వంటలు కానీ తినడానికి యోగ్యత ఉంది అని పురాణాల్లో తెలుపబడుతోంది. అలాంటి ఉపవాస వ్రతాన్ని చేసి అనుకూలమైన దాంపత్యాన్ని, అంటే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. ఇది సాక్షాత్ నారాయణి అంటే అమ్మవారి శక్తి స్వరూపిణి, పార్వతీదేవి యొక్క శక్తి విష్ణువు యొక్క శక్తి కలిపింది కాబట్టి వైష్ణవిదేవి. ఇప్పటికీ వైష్ణవిదేవి ఆలయాల్లో ఉత్పన్న ఏకాదశి చాలా ఉత్సవాలు చేస్తారు. అయితే ఆ వైష్ణవిదేవి ఆలయ గుహల నుండి కూడా ప్రవహించే అలకానంద నది మనకు బద్రీనారాయణంలో చాలా సముద్రంలాగా ఉప్పొంగుతూ తెల్లటి నొరగలతోని చాలా స్వచ్ఛమైన నీరు. అటువంటి నీరుతోని వన సంపద, బదరికా ఫలాలు చాలా ఆరోగ్యప్రదమైనవి. జ్ఞాన జలనిధులు అంటే సరస్వతి యొక్క జ్ఞానం వలన మేధా వికాసం బాగా జరుగుతుంది. అది ఆ రేగుపళ్లకు ఆపాదించినటువంటి ఒక కథ కూడా ఉంది అన్నట్టు. ఇలాగ ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని చేసి పుత్ర సంతానాన్ని పొంది అనేకమైన జీవిత సమస్యల నుంచి దీని వ్రతాన్ని అనేక రకాలుగా ఉంది. ఆవు పాలు తెచ్చి దాంట్లో బెల్లము కలిపి ఉదయం వేళలో అంటే 10 నుంచి 12 జాములకు సూర్యునికి ఎదురుగా నివేదించి దాంట్లో పచ్చకర్పూరం కలుపుతారు. అది కలిపి సూర్యునికి నివేదించి బెల్లము, పాలు, పచ్చకర్పూరము విష్ణుకు చాలా ప్రీతికరమైనవి. దాన్ని స్వీకరించి కొందరు ఉపవాసం ఉంటారు. అలాగే అదే ఏకాదశి రోజు మళ్ళీ రాత్రి అవే పాలు, బెల్లము, పచ్చకర్పూరం కలిపి చంద్రునికి కూడా నివేదించి మళ్ళీ రాత్రి ఒకసారి అల్పాహారంగా స్వీకరిస్తారు. అది వల్ల ఆయువృద్ధి, ఎటువంటి అనారోగ్యమైనా పోతుంది అని మనకు దేవతల కోసం చేసే ఏ వ్రతమైనా కూడా మానవాళి కళ్యాణం కోసం, మానవాళి ఆరోగ్య సౌభాగ్యాల కోసము, ఐశ్వర్యం కోసం చేసేటువంటి వ్రతాలు. కానీ అలా చేయమంటే ఎవరు వినరని ప్రతిదీ కూడా మనకు ఒకటి దైవ సంబంధితంగా అనుసంధానంగా పెట్టారు. అన్నింటికంటే శ్రేష్టమైనది మనం ఎందుకు చెప్పుకున్నామంటే, లక్ష్మీనారాయణులను ఇలా ఉపవాస దీక్షతోని ఇద్దరిని కూడా పూజించి ఈ పాయసాన్నాన్ని, అటుకులు
పాలని నివేదించి వాటిని నిమిత్తమాత్ర ఆహారం తీసుకొని తెల్లవారి ద్వాదశి రోజు ఒక దంపతులకు లక్ష్మీనారాయణులుగా ఎంచి మార్గశిర మాసంలో మిథునము అంటే జంట, ఈ మేమునము ఇప్పుడు మా వ్యవహారిక భాషలో ఆ మిథునాన్ని మేమునము అంటే మంచి నిష్ఠాపరులైన భార్యాభర్తలను పిలిచి సుభోజనము అంటే చక్కటి ఆహారాన్ని, ఒక తీపి పదార్థాన్ని, ఒక పులుపు పదార్థాన్ని, మనకు భగవద్గీతలో శ్రీమన్నారాయణ చెప్పినట్టు చప్పరించేది, తినేది, కొరికేది ఇలాగా ఒక 16 రకాల వంటలు చేసి వాళ్ళకు కడుపు నిండా భోజనం పెట్టి వస్త్రము, తాంబూలము, దక్షిణ లాంటివి సమర్పించి దీపదానం కూడా చేసుకుంటారు. దీనివల్ల బతికినంత కాలము ఆరోగ్య సంపదలు, ఆయురారోగ్యాలు, సంతానాభివృద్ధితో బ్రతికి మంచి సాత్విక స్వభావంతో ఉండి తదనంతర మరణాంతరము మోక్షాన్ని పొందుతారు. ఇది ఉత్పన్న ఏకాదశి యొక్క విశిష్టత. జై శ్రీరామ్.